ఎన్ఎల్పిలో ప్రీసపోజిషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ స్ట్రక్చర్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ స్ట్రక్చర్. మన జీవితంలో గతంలో జరిగిన ప్రతి సంఘటన కూడా మన మైండ్లో ఒక స్ట్రక్చర్ కింద మ్యాప్ క్రియేట్ అయ్యి రిజిస్టర్ అయి ఉంటుంది. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. ఈ నెగిటివ్గా ఉన్న స్ట్రక్చర్ని మనం పాజిటివ్గా తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ స్ట్రక్చర్. ఇప్పుడు ఒక సైంటిస్టు తన జీవితంలో ఒక వస్తువుని కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది ఫెయిల్ అవుతూ ఉంటే, ఆ ఎక్స్పెరిమెంట్ చేసి 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 ఎన్నిసార్లు చేశాడు అన్నదే ప్రతిదీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక స్ట్రక్చర్ కింద తన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. దాన్ని అవసరమైనప్పుడు రీక్యాప్ చేసుకుని, ఇది ఇలా చేసాం, అలా చేసాం, అలా చేసాం, అతని ఎక్స్పీరియన్స్ని ఒక స్ట్రక్చర్ కింద తన మైండ్లో గూడు కట్టుకుని రిజిస్టర్ చేసి ఉంచుకున్న దాన్ని బయటకు తీస్తాడు. అలాగే ఒక స్పీకరు తన జీవితంలో ఎన్నో స్టేజ్ల మీద స్పీచ్ ఇస్తున్నప్పుడు, ఒక కోచ్ ఎంతోమందికి తన ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు రకరకాల ఎక్స్పీరియన్స్లు తనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురైనప్పుడు అవి బ్యాడ్ ఇమేజెస్ అవ్వచ్చు, గుడ్ ఇమేజెస్ అవ్వచ్చు. బ్యాడ్ ఇమేజెస్ని కరెక్షన్ చేసుకుని ఆ స్ట్రక్చర్ని, ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తు తెచ్చుకుని, ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని గుర్తు తెచ్చుకుని గుడ్ ఇమేజ్ కింద మనం క్రియేట్ చేసుకుని ఆ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఒక గాయకుడు తను పాడిన పాట తనకి ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని తన మైండ్లో స్ట్రక్చర్ కింద పెట్టుకుని దాన్ని గతం తాలూకు అనుభూతుల కింద కానీ, గతం తాలూకు బ్యాడ్ మెమరీస్ కింద కానీ తన మైండ్లో రిజిస్టర్ చేసుకుంటుంటాడు. అటువంటి సందర్భాల్లో ఆ బ్యాడ్ ఇమేజ్ ఉన్నదాన్ని పాజిటివ్గా మనం తీసుకోవాలి. మనం ఆ బిలీఫ్స్ని చేంజ్ చేసుకుని గుడ్, రిసోర్స్ఫుల్, ఎంతోసియాజం అలాగా మనం మన మైండ్లో రిజిస్టర్ చేసుకుని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి.